హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మెత్తళ్ళ గోంగూర చేసుకుందాం ఫ్రెండ్స్. అది ఎలానో చూసేద్దాం. ముందుగా మెత్తళ్ళు తీసుకొని వాటి తలకాయని తీసివేయాలి ఫ్రెండ్స్. తలకాయని తీసివేసి అలా వాటిని శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపించినట్టు అలా తలకాయలు తీసి పక్కన పడేయాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా అన్నీ ఇలా శుభ్రం చేసుకున్నాక అన్నీ ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాక వేడి నీళ్ళు పోసి బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. రెండు గ్లాసులు వేడి నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. వాటిని ఇలా శుభ్రంగా కడుక్కొని తర్వాత గోంగూర తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. గోంగూర కూడా గోంగూరతో పాటు 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు వాటిలోనే శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. అంటే వేరుగా వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా నేను చెప్పినట్టు శుభ్రంగా కడుక్కొని అందులో మళ్ళీ గోంగూర కూడా కడుక్కోవాలి ఫ్రెండ్స్. అదే వాటర్లో అలా వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. గోంగూరను కూడా గ్యాస్ వెలిగించి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ముందుగా కోసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అందులో వేయాలి ఫ్రెండ్స్. వేసి వేగనేయాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేగనేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా బాగా వేగనేయాలి ఫ్రెండ్స్. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగనేయాలి ఫ్రెండ్స్. బాగా తిప్పాలి ఫ్రెండ్స్. అప్పుడు వేగుతాయి బాగా. అవి వేగినాక మనం ముందుగా నానబెట్టుకున్న మెత్తళ్ళను తీసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కడిగి చూసారు ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేగనేయాలి ఫ్రెండ్స్. నేను చూపించినట్టు వేగనేయాలి ఫ్రెండ్స్. మనం కడిగి నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ మెత్తలను ఇప్పుడు అవి వేగినట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. సరే, వీడియోలో చెప్పినట్లు నానబెట్టుకున్న మెత్తలను కూడా ఆనియన్స్, పచ్చిమిరపకాయల్లో
వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిలన్నిటి కలిసేటట్టు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్. అవి బాగా వేగినాక చూసారా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అవి వేసినాక తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇప్పుడు వాటిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చెప్పినట్టే చేస్తే మీకు బాగా రుచిగా వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ. అలా గోంగూరని పెట్టుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకుంటే మళ్ళీ అలా మనం మొత్తం అప్లై చేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టుకున్నాక చూసారా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కర్రీ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందిగా ఫ్రెండ్స్. ఇక వేడివేడి అన్నంలో గోంగూర మెత్తళ్ళు కూర వేసుకొని తింటే సూపర్ అండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.